మాత, గురు, దైవం, తల్లిదండ్రుల తర్వాత అంతటి ఉన్నత స్థానాన్ని ఇచ్చేది గురువులకే. కానీ విద్యార్థులకు మంచి విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువు ఇదే బాధ్యతను మరిచి తప్పుగా ప్రవర్తించిన ఘటన శ్రీకాకుళం అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో చోటు చేసుకుంది. 8 సెమిస్టర్లు పరీక్షలు నువ్వు రాస్తావు, నీతో నేను ట్రావెల్ చేయాలనుకుంటున్నాను, నువ్వు మా ఇంటికి వస్తావా? గోడలకు చెవులు ఉంటాయి, ఇంటికి వస్తే పూర్తిగా మాట్లాడతా, నీతో పరీక్షలు బాగా రాయించాలని నీ రూమ్కి ఇన్విజిలేటర్గా వచ్చా, నువ్వుంటే చచ్చింత ఇష్టం. ఇది ఓ స్టూడెంట్తో ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ మాటలు. ప్రస్తుతం వర్సిటీలో పరిస్థితి అద్దం పడుతోంది. సార్ చెప్పండి. ధైర్యం ఉందా? ఉంది సార్. ఎలా ధైర్యం ఉంది? ఎలా ధైర్యం ఉందంటే మీరు ఫస్ట్ చెప్పండి సార్, ఎలా ధైర్యం ఉందో తెలిసిపోద్ది కదండి సార్. రేపు వస్తే తెలుస్తుంది కదండి సార్ ఎలా ధైర్యం ఉందో. ఐ ప్యాషన్ ఆన్ యూ. అర్థం కాలేదు సార్, మంచిగా చెప్పండి సార్. తెలుగులో మంచిగా చెప్పండి సార్. తెలుగులో మంచిగా చెప్పండి. మా ఫ్రెండ్స్ అందరూ మెస్కి వెళ్ళారు, ఒక్కదాన్ని రూమ్ లో ఉన్నాను సార్. కరెక్ట్ చూడు, రూమ్ కి గోడలు ఉంటాయి, గోడలకు చెవులు ఉంటాయి. అలాంటివి ఏంటి లేదు సార్. ఎగ్జామ్ రేపు లేదు కదా, అందరు పడుకొని ఉన్నారు, అందరు మెస్కి వెళ్ళిపోయి ఉన్నారు. పడుకొని ఉన్నారు కొంతమంది. ఈ రూమ్ లో కాదు, వేరే వాళ్ళ రూమ్ లో అంటున్నాను. ఓకే స్ట్రైట్ ఓకేనా? సార్. హలో, చెప్పండి సార్. నువ్వంటే ఇష్టం అంతే, అంత మించి దేనికి ఇష్టం సార్? అదే రేపు రమ్మంటున్నారు కదండి సార్, వస్తే ఏం చేద్దాం అనుకుంటున్నారు? వస్తే మీరు చెప్తే కదండి సార్ నాకు తెలుస్తుంది. నువ్వు వస్తే కదా. మీరు చెప్పండి సార్. 8 సెమిస్టర్స్ ఉంటావు. ఓకేనా? ఉంటే ఏమైంది సార్? ఉంటే ఏమైందా? వి ట్రావెల్ బోత్, కలిసి ట్రావెల్ చేద్దామని. ఏంటి సార్ మళ్ళీ చెప్పండి. కలిసి ట్రావెల్ చేద్దామని. ఏం చేద్దాం అనుకుంటున్నారు? తిన్నా చెప్పండి సార్. తినగానే చెప్పండి, రేపు వస్తా కదా, వచ్చినప్పుడు చెప్తాను. రేపు వస్తే ఏం లేదు సార్, ఇప్పుడే చెప్పియండి స్ట్రైట్ గా. ఇంక రేపు వస్తే ఏంటి సార్? రేపు వస్తానని చెప్పాను కదండి సార్, చెప్పండి స్ట్రైట్ గా. నేను రేపు టైం వేస్ట్ చేయకుండా, ఓకేనా, ఫేస్ టు ఫేస్ చెప్పేస్తాను. ఏం చెప్పేస్తారు సార్? ఇప్పుడే చెప్పియండి. రేపు